నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 67. ఇటు రా నిఖిల్, వీళ్ళు హరీష్ గారు, ఆయన భార్య, వాళ్ళ ఒక్కగానొక కూతురులయ్యా. మీరిద్దరు చిన్నప్పుడు కలుసుకున్నారు కదా. నిఖిల్ తండ్రి మాధవ్ గారు ఆ అమ్మాయి వైపుకు ప్రేమగా చూస్తున్నవారు. అవును లయ్య, ఇన్ని రోజుల తర్వాత పండక్కి నిన్ను నిఖిల్ని తీసుకుని వచ్చారు. అప్పుడు నిఖిల్ వయసు 2 ఏళ్ళు. అప్పటి నుండి వీళ్ళిద్దరిని ఒకటి చేయాలనే ఆలోచన మాకుంది అని హరీష్ గారి భార్య హేమ గారు మధురంగా నవ్వారు. నిజమే, వాళ్ళ వయసుల మధ్య తేడా కూడా సరిగ్గా సరిపోతుంది. లయ్య వైపుకి చూస్తూ నిఖిల్ తల్లి భారతి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఈ ఆలోచనతో ఆమె పూర్తిగా సంతృప్తి చెందింది. భారతి మాధవ్ ఇద్దరు లయ్యని తమ మొదటి ఎంపికగా భావించారు. లయ్య తల్లిదండ్రులు ఆహార పరిశ్రమల్లో చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు. మరియు వాళ్ళకు హోటల్ వ్యాపారాలతో చాలా భాగస్వాములు ఉన్నాయి. నిఖిల్ వ్యాపారం చేపడితే అతనికి లయ్య కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధం కుదిర్చి కుటుంబాలను ఒకటి చేయటమే అత్యంత ఆదర్శవంతమైన ప్రణాళిక. తద్వారా ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అప్పుడు నిఖిల్ కి చాలా పలుకుబడి ఉన్న మామగారు ఉంటారు కాబట్టి తన వృత్తి జీవితంలో మద్దతు లేదని చింత ఉండదు. లయ తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఆలోచించారు. తమ వనరులను కలిపితే ఇరు కుటుంబాలు మరింత బలపడతాయని వారు భావించారు. అంతేకాక నిఖిల్ సామర్థ్యాలపై వారికి పూర్తి సంతృప్తి ఉండడంతో తమ వ్యాపారానికి మరో వారసుని వెతకాల్సిన అవసరం లేదని వారు అనుకున్నారు. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం నిఖిల్, లయ స్నేహపూర్వకంగా పలకరించింది. ఇది వాళ్ళిద్దరూ కలుసుకోవటం మొదటిసారి కాదు. వారిద్దరూ ఒక విదేశీ రేసింగ్ క్లబ్ లో సభ్యులు. మరియు నిఖిల్ ని చూసిన తొలి చూపులోనే లయ అతని ప్రేమలో పడింది. అతను దేశం నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె అతని వెంట ఇక్కడికి వచ్చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా తను తమ సంబంధానికి ఇరు కుటుంబాల పెద్దలు మద్దతు ఇస్తున్నారని తెలిసి లయ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం లయ్య, మా నాన్నమ్మ గారు విందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. హరీష్ గారు హేమ గారు నిఖిల్ మర్యాద పూర్వక గొంతుతో మాట్లాడారు. ఈ విందుకు హాజరవటం మాకు దక్కిన గౌరవం. హరీష్ దంపతులు తమ పిల్లలు ఈ విందులో కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. లయని బఫే ప్రాంతానికి తీసుకువెళ్ళి ఏమైనా తినడానికి ఇప్పించారా? నిఖిల్, మేము పెద్దవాళ్ళం, ఇక్కడే కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం. భారతి తన కొడుకు వైపుకి చూస్తూ సైగ చేసింది. నిఖిల్ ఇక మనసులో విసుక్కున్న ముఖంపై మర్యాద పూర్వకమైన భావాన్ని కొనసాగించాడు. సరే అమ్మా. నిఖిల్ లయని హాల్ నుండి బయటకు బఫే ప్రాంతం వైపుగా తీసుకువెళ్లాడు. లయ కొంచెం ఆహారం తీసుకున్న తర్వాత నిఖిల్ ఈ అవకాశానికి తప్పించుకోవడానికి ఉపయోగించుకున్నాడు. నాకు వేరే పనులు ఉన్నాయి లయ, నువ్వు భోజనం చేయి సరేనా? లయ వెంటనే నిరాశతో కూడిన చూపుతో అతని వైపుకి చూసింది. ఆమె రోజంతా ఈ విందు కోసం సిద్ధమై అందంగా అలంకరించి ఉంది. కానీ నిఖిల్ ఆమెను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అది ఆమె హృదయానికి మునిపెన్నడూ లేనంతగా గాయపరిచింది. కానీ ఇరు కుటుంబాల పెద్దలు తమ సంబంధాన్ని అంగీకరించారని గుర్తుకు చేసుకున్నప్పుడు ఆమెకు కొంచెం తేలిగ్గా అనిపించింది. నేను ఎలాగో మాధవ్ గారి ఇంటి కోడల్ని కాబోతున్నాను కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు అని ఆమె అనుకుంది. అతను రాజేశ్వరి గారి మనోడు కదా, అద్భుతంగా ఉన్నాడు అని ఎవరు అనడం వినిపించింది. అవును, ఆ ఇద్దరు యువరాజుల చుట్టూ ధనిక కుటుంబాల అమ్మాయిలు చాలా మంది తిరుగుతున్నారని విన్నాను. ఎవరో ఒక అదృష్టవంతరాలు వాళ్ళ కుటుంబంలోకి కోడలుగా వెళ్తుంది అని మరొకరు అన్నారు. ఆ సంభాషణలు విన్న తర్వాత లయ పెదవులపై ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు విరిసింది. ఆ అదృష్టవంతరాలైన అమ్మాయిలలో నేను ఒక దాన్ని అని ఆమె అనుకుంది. నిఖిల్ని దూరం నుండి చూసేంత శక్తి వనరులు మరెవరికీ ఉండవు. ఇంతలో నిఖిల్ పిఏ సిస్టమ్ గదికి చేరుకున్నాడు. ఆ రాత్రి కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. నేను కాసేపట్లో ఒక అమ్మాయికి ప్రేమను తెలియచేయబోతున్నాను, నాకు మీ సహాయం కావాలి అని నిఖిల్ అన్నాడు. మీరు ఎప్పుడు చేస్తున్నారు? నేను మీకోసం అన్ని ఇప్పుడే సిద్ధం చేస్తాను అని సిబ్బందితో ఒకరు జవాబిచ్చారు. 10 నిమిషాల తర్వాత మీరు అంజలి పేరు పిలిచి ఆమెను వేదిక మీదకు రప్పించాలి. తర్వాత మీరు సంగీతం మరియు వెలుగులు సిద్ధం చేయండి. ఈ USB తీసుకోండి. నేను సవరించిన ఒక వీడియోని సిద్ధం చేశాను, దాన్ని మీరు పెద్ద తెర మీద చూపించండి. అది ప్రేమ గీతాలతో బాగా సరిపోతుంది అని నిఖిల్ వివరించాడు. మీరు చెప్పినట్టే చేస్తాం నిఖిల్ బాబు అని వాళ్ళు కేక వేశారు. పని పూర్తి చేసుకున్న నిఖిల్ సంతృప్తికరమైన చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నా ప్రేమ నివేదన 10 నిమిషాల్లో మొదలవుతుంది. అతను తన జేబులో నుంచి వజ్రపు ఉంగరాన్ని తీస్తూ అనుకున్నాడు. అది పెట్టెలో లేదు, కానీ దాని మెరిసే ఉపరితలం మరియు ఇంద్రధనుసు లాంటి ప్రతిబింబాలు అది చాలా ఖరీదైనదని స్పష్టం చేశాయి. ఇంతలో అంజలి మరియు కావేరి వేరయ్యారు. అంతకుముందు రాజేశ్వరి గారు
అంజలిని రాత్రి 9 దాటిన తర్వాతే వెళ్ళమని చెప్పారు. కాబట్టి అంజలి ఆమె కోరికను గౌరవించాలని అనుకుంది. రాత్రి 9 దాటే వరకు అక్కడే వెయిట్ చేస్తుంటాను. అంజలి ఒక నిశ్శబ్ద ప్రదేశానికి నడిచి వెళ్ళింది. అప్పుడే ఆమెకు ఒక దురుద్దేశంతో కూడిన ఒక ఆడగొంతు వెటకారంగా వినిపించింది. అంజలి, మీ అమ్మ అప్పుడు తన పని వల్లే చనిపోయింది. తనకి సుకుమార్ గారి కుటుంబం నిన్నింకా ఆదుకోవాలని ఆశిస్తున్నావా? అంజలి వెనక్కి తిరిగేసరికి చేతిలో ఒక ఎర్రటి వైన్ గ్లాస్ తో కావేరి నిలబడి ఉంది. ఆమె చేతులు కట్టుకుని అంజలిని వెటకారంగా చూస్తూ, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా? ఒక పక్క ఒక సంబంధంలో మూడో వ్యక్తిగా ఉంటూనే నీ పరువుని కాపాడుకోవాలని చూస్తున్నావు. రహస్యంగా ఆర్యని నీ మాయలో పడగొడుతున్నావు అంది. కావేరి కళ్ళల్లో ద్వేషం స్పష్టంగా మెరిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఇక నటించాల్సిన అవసరం లేదని తనకున్న దేశం అంతా బయటపెట్టింది. అంజలి హేళనగా నవ్వింది. నాతో పెట్టుకోవాలని చూస్తున్నావా? నేను సిగ్గు విడిచి ఆర్యాన్ని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటే నువ్వు మూలను కూర్చుని ఏడుస్తూ మిగిలిపోతావు. నువ్వే కావేరి అంజలిను అవమానించడంలో విఫలమవడమే కాకుండా ఆమె మాటలకు మరింత కోపాన్ని తెచ్చుకుంది. పళ్ళు బిగబెట్టి, నేను ఆర్యతో ఉన్నాను, ఆ విషయం నీకు పట్టదా అంజలి అని కసిగా అరిచింది కావేరి. పట్టదు. అంజలి ఒక కనుబొమ్మ ఎగవేసి జవాబిచ్చింది. ఆమె కావాలని కావేరికి కోపం తెప్పిస్తుంది. ఆ క్షణంలో కావేరి కళ్ళల్లో ద్వేషపూరితమైన చూపు నిండిపోయింది. పిడికిళ్లు బిగించింది. ఆర్యని అంజలికి దక్కనివ్వను అని మనసులోనే అనుకుంది. కావేరితో ఇంకా మాట్లాడే ఓపిక లేక అంజలి అంత రద్దీ గలిని బాల్కనీ వైపుకు వెళ్ళడానికి తిరిగింది. కానీ సరిగ్గా అదే సమయంలో హాల్ నుండి ఒక ఆకర్షణీయమైన మగ వ్యక్తి గొంతు వినిపించింది. అది ఆ కార్యక్రమం వ్యాఖ్యాత మైక్ లో అంజలిని పిలుస్తున్నాడు. శ్రీమతి అంజలి గారు వేదిక మీదకి రావాలి. మీరు ఏదో పాడేసుకున్నారు. అంజలి ఒక్కసారిగా నిలబడిపోయింది. అతిథులందరూ కూడా అంతే ఆశ్చర్యపోయారు. అంజలి అంత విలువైనది ఏం పాడేసుకుని ఉంటుందా అని ఆలోచించారు. లేకపోతే అతను ఇంత గొప్పగా ప్రకటన ఎందుకు ఇస్తాడు? అంజలి కూడా అంతే గందరగోళానికి గురైంది. నేనేం పడేసుకున్నాను? ఆమె తన బ్యాగ్ లో వెతికి ఏవైనా పోయాయేమో చూసుకుంది. కానీ ఇక్కడే ఉన్నాయి. శ్రీమతి అంజలి గారు ఇక్కడ ఉన్నారా? దయచేసి వేదిక మీదకి రండి. థ్యాంక్ యూ. ఆమె కోసం పిలవడం కొనసాగించాడు. అంజలికి వేరే దారి లేక తన మీద వేల కళ్ళు చూస్తున్నాయని ఇబ్బందిని భరిస్తూనే మెల్లగా వేదిక వైపుకి నడిచింది. నేను నిజంగా ఏమీ పడేసుకోలేదే, ఏమైనా పొరపాటు జరిగిందా అని అనుకుంది. ఆమె వేదిక మీదకి ఎక్కగానే ఆమె దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు అవతల వ్యక్తి. మీరు అంజలి గారా అని చిరునవ్వుతో అడిగాడు. అవును నేనే, కానీ నేనేమీ పడేసుకోలేదు అని అంది. వేల కళ్ళు తననే చూస్తున్నాయని తెలిసి ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. లేదు, మీరు మీ జీవితంలోని ఒక చాలా ముఖ్యమైన భాగాన్ని వదిలేశారు. ఇక అదేదో పొడుపు కథలా అన్నాడు. అకస్మాత్తుగా స్పీకర్ నుండి ఒక విదేశీ గాయకుడు పాడిన ప్రేమ గీతం మొదలైంది. ఆ గాయకుడికి లోతైన బొంగురు గొంతు హాలు మొత్తాన్ని నింపేసింది. ఏం జరుగుతుందో చూడాలి అని చాలా మంది అతిథులు వేదిక ముందుకు గుమ్ముకూడారు. ఇదంతా చూస్తున్న అంజలికి తల్ల గిర్రును తిరిగినట్టయింది. ఈ పాట ఎవరు పెడుతున్నారు? అకస్మాత్తుగా ఆమెకు ఒక పొడవాటి ఆకారం ముఖంలో విశాలమైన చిరునవ్వుతో తన వైపుకు నడుచుకుంటూ రావటం కనిపించింది. నిఖిల్ కాకుండా ఇంకెవరుంటారు? అంజలి ముఖం ఎర్రబడింది. నిఖిల్ ఈసారి ఏం చేయబోతున్నాడు? అది అందరి ముందు నా భావాల గురించి అతను ఒక్కసారైనా ఆలోచించాడా? నిఖిల్ తన ప్రేమగా చూసే చూపును ఆమె పైన నిలిపి దృఢమైన అడుగులతో ఆమె వైపుకు నడిచాడు. చివరికి ఆమెకు 2 అడుగుల దూరంలోకి వచ్చి ఒక మోకాళ్ళపై కూర్చున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చిగా కేరింతలు కొట్టాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతను మాధవ్ గారు అబ్బాయి కదా, ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తున్నాడే. సరిగ్గా అదే సమయంలో 2వ అంతస్తులోని మెట్ల మీద నుండి కిందకు వస్తున్న మరో పొడవాటి ఆకారం వేదిక మీద జరుగుతున్నది చూసి అక్కడే నిలబడిపోయాడు. నిఖిల్ ఏం చేస్తున్నాడో గ్రహించిన ఆర్య కనుపాపలు ఒక్కసారిగా చిన్నవయ్యాయి. నిఖిల్ ఈ రోజు అంజలికి ప్రపోజ్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు. అంజలి కూడా అంతే ఆశ్చర్యపోయింది. ఆమె ఒక క్షణం నిఖిల్ వైపుకి చూసి తర్వాత అతన్ని మోకాల మీద నుండి పైకి లేపడానికి చేయి చాచింది. ఏం చేస్తున్నావు నిఖిల్? త్వరగా లే, పిచ్చి పనులు చేయకు. అప్పుడే నిఖిల్ తన కోటు జేబులో నుంచి చేయి పెట్టి వజ్రపు ఉంగరాన్ని తీశాడు. దాన్ని జాగ్రత్తగా ఆమె ముందుకు పెట్టి ఇక మైక్ తీసుకుని మాట్లాడ్డాడు. నేను ప్రేమిస్తున్నాను అంజలి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చాలా నిజాయితీ గల గొంతుతో అడిగాడు. అంజలి తలలో పెద్దగా
రింగుమన శబ్దం వినిపించింది. ఆమె కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్టు నిఖిల్ వైపుకు చూసింది. అతను సీరియస్ గా ఉన్నాడని ఆమెకు అర్థమైంది. అతను నిజంగానే ఏమాత్రం ఆట పట్టించకుండా ఆమెకు ప్రపోజ్ చేస్తున్నాడు. నిఖిల్, నువ్వు? అంజలి మరీ ఆశ్చర్యపోయింది. ఏమీ మాట్లాడలేకపోయింది, ఏమీ చేయలేకపోయింది. అక్కడ గుంపులో ఉన్న చాలా మంది అమ్మాయిలు అంజలి వైపుకు ఆరాధన, అసూయతో కూడిన చూపులతో చూస్తున్నారు. బఫే ప్రాంతం నుండి అప్పుడే బయటకు వచ్చిన లయ కూడా ఏం జరుగుతుందో చూసి నివ్వెరపోయింది. ఆమె ప్రేమించిన వ్యక్తి వేదిక మీద మరో అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నాడు అని. అమ్మో, నిఖిల్ ధైర్యానికి మెచ్చుకోవాలి. మరి ఆర్య ఏం చేస్తాడో ఏంటో చూద్దాం.